జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. కృష్ణం వందే జగద్గురుం. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. మనం ఈరోజు శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 6 దాంట్లో మనం మామూలుగా పురుషోక్త నిర్ధారణము ఇది ఇందులో ఈ అధ్యాయంలో అయితే మనం పెద్దాక అయింది. ఈరోజు 11. అవ్యక్తరససింధూనాం భూతానాం నిధనస్య చ ఉదరం విదితం పుంసో హృదయం మనసః పదం. భగవాను నిరాకారతత్వము మహాసముద్రములకు స్థానము కాగా అతని ఉదరము భౌతికముగా లయింపజేయబడిన జీవులకు విశ్రాంతి స్థలమై ఉన్నది. అతని హృదయము జీవుల సూక్ష్మదేహములకు స్థానము. ఇది ఆ విధముగా మేధావులచే అవగతము చేసుకొనబడినది. మానవ పరిగణన అనుసరించి బ్రహ్మదేవుని ఒకరోజు 1000 యుగ చక్రములనియు 43 లక్షల సంవత్సరముట మరియు అంతే సమయము అతని రాత్రి సమయమనియు భగవద్గీత 8:1-7-1 తెలుపబడినది. బ్రహ్మదేవుడు అటువంటి 100 సంవత్సరముల కాలం జీవించి పిదప దేహమును చాలించును. భగవానుని పరమభక్తుడై ఉండేది బ్రహ్మ అట్టి మరణము వెంబడ ముక్తిని పడేను. విశ్వము ఇది బ్రహ్మాండమనియు లేదా బ్రహ్మచే నియమింపబడేది గుండ్రని బంతిని పూలిన స్థానమనియు ఇవ్వబడును. ఆ విధముగా లయించి ప్రత్యేక లోకవాసులు లేదా సమస్త విశ్వవాసులు నశించిపోదురు. ఈ శ్లోకమునందు పేర్కొనబడిన అవ్యక్తము అను దాని భావము బ్రహ్మదేవుని రాత్రి సమయమనియే. ఆ సమయమున వాగ్విక లయము సంభవించి బ్రహ్మలోక పర్యంతము గల జీవులు ఒక ప్రత్యేక బ్రహ్మాండమునకు సంబంధించినటువంటి మహాసముద్రాదులతో సహా విరాట్ పురుషుని ఉదరమున విశ్రమింతురు. బ్రహ్మదేవుని రాత్రి సమయం పూర్తి అయినంతనే సృష్టి కార్యక్రమం తిరిగి జరిగి భగవాను ఉదరమందు భద్రపడిన జీవులు గాఢనిద్ర నుండి పేల్కొని వారి వలె తమ తమ కార్యమునందు వర్తించకు అనుమతింపబడుదురు. జీవులు ఎన్నప్పుడూ వినాశము నందరు కనుక భౌతిక జగత్తు వినాశము వారి అస్తిత్వము నశింపజేయదు. కానీ ముక్తిని బడైనంత వరకు మాత్రము జీవుడు మరలా భౌతిక దేహమును గ్రహించవలసి వచ్చును. మరలా దేహములను మార్చవలసిన ఈ సమస్యకు పరిష్కారం కూర్చి సమస్తము సచ్చిదానందమయముకు ఆధ్యాత్మిక ఆకాశమున స్థానమును పొందుట కొరకే మానవ జీవితం ఉద్దేశింపబడినది. అనగా జీవుడు సూక్ష్మదేహములు పరమ పురుషుని హృదయమందు స్థానమును పొందును. ఆ రూపములే సృష్టి సమయమున అనుభవైక వేద్యములకు ఆకారములు పొందగలవు. ధర్మస్య మమతుభ్యం చ కుమారాణాం భవస్య చ విజ్ఞానస్య చ సత్వస్య పరస్యాత్మా పరాయణం. ఇదిగాక ఆ మహాపురుషుని చైతన్యము ధర్మ నియమములకు నాకు నీకు సనకాదులకు సనకుడు అంటే సనాతనుడు సనత్కుమారుడు సనందుడు స్థానమై ఉన్నది. ఆ చైతన్యము సత్యమునకు ఆధ్యాత్మిక జ్ఞానమునకు సైతము ఆశ్రయమై ఉన్నది. అహం భవాన్ భవైచ త ఇమే మునయుగ్రజాః సురాసురనరా నాగాః ఖగా మృగసనే నృపాః గంధర్వాప్సరసో యక్ష రక్షోభూతగణోరగాః పశవః
పితరః సిద్ధా విద్యార్థాచరణా ద్రుమాః అన్యే చ వివిధా జీవా జలస్థలన భౌకసః గ్రహక్షకేతవస్తారా తడిత సనయిత్నవః సర్వం పురుష ఏవేదం భూతం భవ్యం భవచ్చయత్ తేనేదమావృతం విశ్వం పితస్తిమధితిష్టతి. నన్ను అంటే బ్రహ్మ మొదలుకొని నీవు, భవుడు, శివుడు, నీకన్నను ముందుగా జన్మించిన మహర్షులు, దేవతలు, దానవులు, నాగులు, మానవులు, పక్షులు, పశువులు, సరీసృపాదులు, లోకములు, నక్షత్రములు, చిన్న గ్రహములు, తారకలు, మెరుపులు, పిడుగులు వంటి విశ్వ సమస్త వ్యక్తీకరణలు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, రాక్షసులు, భూతగణములు, ఉరగులు, పశులు, పితలు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు, వృక్ష పుష్పక్షాదులతో సహా ఇతర విభిన్న జీవజాతులనడి సమస్త భూత భవిష్యత్ వర్తమానములన్నింటి యందును భగవానుని విరాట్ రూపముచే ఆవరింపబడి 9 అంగుళములకు మించని రూపమునందు నిత్యముగా స్థితులై అతడు వాటన్నింటికి పరుడైనప్పటికీ అతని విరాట్ రూపముచే సమస్తము ఆవరింపబడి ఉన్నది. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు తన పాక్షిక ప్రాతినిధ్యము 9 అంగుళములకు మించని పరమాత్ముని రూపము ద్వారా యోగమాయచే విరాట్ రూపముగా విస్తరించును. విభిన్న సజీవ నిర్జీవ పదార్థములుగా వ్యక్తమైన సమస్తము ఆ విశ్వరూపమునందు నిలిచియున్నవి కనుక విభిన్న రూపముల బంగారు ఆభరణములు మూల బంగారు నిలువ నుండి వేరు కానట్లుగా విశ్వపు విభిన్న వ్యక్తీకరణలు భగవాను నుండి భిన్నములుగా లేవు. అనగా భగవానుడు సృష్టి అందరి ప్రతి దానిని నియమించినట్టు పరమ పురుషుడై ఉన్నాడు. అయినప్పటికీ సమస్త భౌతిక సృష్టికి భిన్నముగా అతడు దివ్య ఉలికిని కలిగి ఉన్నాడు. కనుకనే భగవద్గీత 9:4-5 యందు అతడు యోగీశ్వరుడని చెప్పబడినాడు. ప్రతిదీ ఆ శ్రీకృష్ణ భగవాను శక్తిపైనని ఆధారపడి ఉన్నది. అయినను అతడు అట్టి సమస్త రూపములకు భిన్నుడు మరియు పరుడు అయి ఉన్నాడు. ఋగ్వేదమునందరి పురుషోత్తమునందు ఈ విషయము సైతము నిర్ధారింపబడినది. ఏకకాలమున ఏకత్వము భిన్నత్వమునది తాత్విక సత్యము మన ఈ చైతన్య మహాప్రభువులు ఇంకా వీరందరూ కూడా ప్రతిపాదించబడెను. అదే అచించ భేద ఖేదతత్వము. బ్రహ్మ, నారదుడు మరియు ఇతరులు ఏకకాలమున దేవదేవునితో ఏకమును మరియు భిన్నమును అయి ఉన్నారు. బంగారు ఆభరణములు గుణమునందు బంగారు రాశితో ఏకమే అయినట్లు మనమందరము అతనితో ఏకమై ఉన్నాము. కానీ ఒక్కొక్క బంగారు ఆభరణం అయినప్పుడును బంగారు రాశితో పరిమాణము సమానము కాబోదు. అసంఖ్యాక బంగారు ఆభరణములు బయలువెడినప్పటికీ ఈ బంగారు రాశి మాత్రము తరగబోదు. ఇది పూర్ణము అగుటే అందులో కారణము. పూర్ణము నుండి పూర్ణమును తీసివేత కావించినప్పటికీ దివ్య పూర్ణము అదే పూర్ణము మాదిరిని నిలిచిండును. ఈ సత్యమును మన ప్రస్తుత అసంపూర్ణ ఇంద్రియములకు అచింత్యమైనది. కనుకనే ఈ తత్వ సిద్ధాంతమును అచింత్యము అని నిర్వహించుచుండిరి. భగవద్గీత యందు మరియు శ్రీమద్భాగవతమునందు నిర్ధారింపబడినట్లు శ్రీ చైతన్యుని అచింత్య భేద అఖేద తత్వ సిద్ధాంతము పరతత్వ పరిపూర్ణ తత్వమై ఉన్నది. తర్వాత స్వదిష్యం ప్రతపం ప్రాణో బహిశ్చ ప్రతపత్యసౌ ఏవం విరాజం ప్రతపం సపశ్యంతర్బహి పుమాన్. సూర్యుడు తన కాంతిని ప్రసరించడం ద్వారా అంతర్బాహ్యమును రెండింటినీ ప్రకాశింపజేయునట్లు దేవదేవుడు తన విరాట్ రూపమును విస్తరించడం ద్వారా సృష్టి అందరి సమస్తమును బాహ్యాంతరములు రెండింటి యందును పోషించును. భగవానుని విరాట్ రూపము లేదా బ్రహ్మజ్యోతిగా పిలువబడు అతని
నిరాకార తత్వము ఇచ్చట స్పష్టముగా వివరింపబడి సూర్య తేజముతో పోల్చబడినది. సూర్యకాంతి విశ్వమంతటను వ్యాపించును, కానీ సూర్యకాంతి మూలమే సూర్యమండలము లేదా సూర్యనారాయణుడు. అట్టి కాంతికి ఆధారమై ఉన్నది. అదే విధముగా దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుడే నిరాకార బ్రహ్మ జ్యోతి తేజమునకు లేదా నిరాకార తత్వమునకు ఆధారమై ఉన్నారు. ఇది భగవద్గీత 1:4-2:7 నిర్ధారించబడినది. అనగా భగవాను విరాట్ రూపము అతని నిరాకార తత్వపు గౌణ కల్పనమై ఉన్నది, కానీ అతని ప్రధాన రూపము మాత్రమే వేణునాదము కావించు ద్విభుజ శ్యామ సుందరుడే. భగవానుని విస్తారక కాంతి యందు 75% ఆధ్యాత్మిక ఆకాశము త్రిపాద్విభూతి అందే వ్యక్తమై ఉన్నది. ఇక అతని స్వీయ కాంతి అందరి మిగిలిన 25% సర్వభౌతిక విశ్వములను కూడి ఉన్నది. ఈ విషయము సైతము భగవద్గీత 10:4-2 తెలుపబడి వివరించబడినది. కనుకనే అతని కాంతి యొక్క 75% ఆంతరంగిక శక్తిగాను మిగిలిన 25% బహిరంగ శక్తిగాను పిలువబడును. ఆధ్యాత్మిక జగత్తునందు భౌతిక జగత్తునందు వసించున్నట్టి జీవులు అతని తటస్థ శక్తికై ఉన్నారు. బాహ్య శక్తి ఎందు కానీ లేక ఆంతరంగిక శక్తి ఎందు కానీ వసించుటకు వారు స్వాతంత్ర్యమును కలిగి ఉన్నారు. శ్రీకృష్ణ భగవాని ఆధ్యాత్మిక విస్తారము జగత్తు నందు వసించువారు ముక్తాత్మలని పిలువబడగా, బాహ్య జగవాసులు బద్ధాత్మలని పిలువబడుతురు. బహిరంగవాసుల సంఖ్యతో పోల్చినచో అంతర్గత విస్తారవాసుల సంఖ్య ఎంత కలదో మనం అంచనా వేయవచ్చును. ఆ సమాచారం ద్వారా ముక్తాత్ములే బద్ధజీవుల కన్నను అపరిమిత సంఖ్యలో ఉన్నట్లు సులభంగా తీర్మానింపవచ్చును. తర్వాత సోమృతస్యభవయస్యేషు మత్స్యమన్నో యదజ్జగాత్ మహిమైష తతో బ్రహ్మాన్ పురుషస్య దురత్యయః. భగవానుడు అమృతత్వమునకు మరియు అభయత్వమునకు నియామకుడై ఉన్నాడు. మృత్యువునకు భౌతిక జగత్తు కామ్య కర్మలకు అతడు పరుడై ఉన్నాడు. ఓ నారద బ్రాహ్మణ, కనుక ఆ పరమ పురుషుని మహిమలు కులు శక్ష్యము కానివై ఉన్నవి. అది బ్రహ్మగారు చెప్తున్న 4 శ్రీకృష్ణ భగవానుని మహిమలు భగవానుడికి ఆంతరంగిక శక్తికి చెందిన దివ్యముగు 75%. పద్మపురాణములో ఉత్తరఖండములో మనకు తెలువబడినది. భగవానుని అంతర్గత శక్తి యొక్క 75% ఆధ్యాత్మిక ఆకాశమునందరి లోకములు బాహ్య శక్తితే నిర్మితమైన సమస్త విశ్వములందరి లోకములతో పోల్చినచో అత్యంత ఘనములై ఉన్నవని దాని యందు తెలుపబడినది. చైతన్య చరితామృతమునందు భగవానుని బహిరంగ శక్తి అందరి సమస్త విశ్వములు ఒక బకెట్ ఆవాలతో పోల్చబడినవి. ఒక ఆవగింజ ఒక విశ్వముగా పరిగణించబడినది. అటువంటి విశ్వములలో ఒక దాని యందు మనం ప్రస్తుతం నివసించున్నట్టు గల లోకముల సంఖ్య మానవ శక్తిచే గణింపబడజాలదు. అట్టి ఎడ బకెట్టు నిండుగా గల ఆవాలతో పోల్చబడిన సమస్త విశ్వములందరి లోకముల సంఖ్యను మనం ఎట్లు ఊహించగలము? భౌతిక జగమునందరి లోకములతో పోల్చినచో ఆధ్యాత్మిక జగమునందరి లోకముల సంఖ్య కనీసము 3 రెట్లు అధికముగా నుండును. ఆ లోకములు ఆధ్యాత్మికమైన కారణమున భౌతిక గుణములకు పరమై ఉండును. కనుక అవి విశుద్ధ సత్వగుణమునందే నిలిచియుండును. బ్రహ్మానంద భావము ఆ లోకములందు పూర్ణముగా నెలకొని ఉండును. వానితో ప్రతిదియు నిత్యమును వినాశరహితమును భౌతిక జగమునందు అనుభూతముగు సర్వవిధ మత్తులకు దూరమును అయ్యుండును. అంతేకాక ప్రతిదియు ప్రకాశమానమై ఉండి కోట్లాది లౌకిక సూర్యకాంతి కన్నను మనం ఊహింపగలిగినచో అధికముగా తేజోమయమై ఉండును.
ఆ లోకవాసుల జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధుల నుండి ముక్తిని పొంది ఉండి ప్రతి దానిని కూర్చిన పూర్ణ జ్ఞానమును కలిగిందురు. వారందరూ దేవతా స్వరూపులై సర్వవిధములకు లౌకిక తాపత్రయముల నుండి వీడివడి ఉందురు. దేవదేవుడు నారాయణునికి అట్టి వైకుంఠ లోకములకు అధిష్టాత దివ్యముకు ప్రేమయుత సేవను గూర్చు తప్ప అన్య కార్యము వారికి లేదు. అట్టి ముక్తాత్ములు సామవేదమునంత తెలువబడిన కీర్తనలను నిరంతరము గానము చేయుటయందు నిరక్తులయుందురు. వేదై సాంగ పదక్రమోషనిషత్తైత్యం సామగాహ. వారందరూ మూర్తిభవించిన పంచ ఉపనిషత్తులే. త్రిపాద విభూతి భగవాను అంతర్గత శక్తిగా పిలువబడు 75వ శాతము అనున్నది భౌతికాశమునకు అత్యంత దూరముగా నున్న భగవద్రాజ్యమని అవగతము చేసుకొనవలెను. త్రిపాద విభూతి ధామము దివ్యమనియు పాద విభూతి స్థానము లౌకికమనియు పద్మపురాణముందు తెలుపబడినది. త్రిపాద విభూతి నిత్యము కాగా పాద విభూతి పరిణామశీలమై ఉన్నది. దివ్యధామమునందు భగవానుడు మరియు అతని నిత్య సేవకులు మంగళకరములు, అచ్యుతములు, ఆధ్యాత్మికములు, నిత్య యవ్వనపూర్ణములు అయిన నిత్య రూపములను కలిగిందురు. అనగా అతడి జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు లేనే లేవు. ఆ దివ్య ప్రదేశము ఆధ్యాత్మిక అనుభవము, పూర్ణ సౌందర్యము, ఆనందముతో నిండియుండును. అదే విషయము శ్రీమద్భాగవతంలోని ఈ శ్లోకమునందు కూడా రూఢీపరుపున్నది. ఆ దివ్య స్వభావమే అమృతము అని వర్ణింపబడినది. వేదమునందు వర్ణింపబడినట్లుగా భగవానుడు అమృతతత్వమునకు ప్రభు అయి ఉన్నాడు. ఉతామృతత్వశేషానః అనగా అతడు అసుడై ఉన్నాడు. అతడు అమృతత్వమునకు ప్రభు అయినందున తన భక్తులకు అమృతత్వమును ప్రసాదించగలడు. తన అమృతత్వధామమునకు చేరినవాడు తిరిగి ఈ త్రివిధ తాపత్రయ మృత్యులోకమునకు తిరిగి రాడని శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో 8:1-6 యందు రూఢిగా పలికి ఉన్నారు. భగవానుడు లౌకిక ప్రభు వంటి వాడు కాడు. లౌకిక ప్రభు అంటే లేదా యజమాని తన అసూయాయులతో సమముగా భోగింపడు. అతడు అమరుడు కాను మరియు అమరత్వమును అనుయాయులకు వసగజాలడు. కానీ సర్వజీవులకు నాయకుడకు శ్రీకృష్ణ భగవానుడు మాత్రము అమృతతత్వము. ఆధ్యాత్మికానందములతో సహా తన గుణములన్నింటినీ భక్తులకు వసగగలడు. ఈ భౌతిక జగమునందు సర్వజీవ హృదయములలో సర్వదా వ్యాకులత లేదా భయము నిండి ఉండును. కానీ శ్రీకృష్ణ భగవానుడు తాను స్వయముగా అభయత్వమును కూడి ఉన్నందున అదే అభయత్వ గుణమును శుద్ధ భక్తులకు కూడా వసగగలడు. వాస్తవమునకు భౌతిక అస్తిత్వము ఒక రకమైన భయాన్ని కలుగజేస్తుంటాయి. ఏమైనా అది లౌకిక దేహమునందును జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధి అన్న జీవుని సదా భయము గుప్పిటలో నిలిపియుండును. భౌతిక జగమునందు సదా కాల ప్రభావము నిలిచియుండును. అది విషయములను ఒక స్థితి నుండి వేరొక స్థితికి మార్చుచుండును. అవికారి అయిన జీవుడు అట్టి కాల ప్రభావ మార్పు కారణమున గొప్ప క్లేశముల అనుభవించుచుండును. అట్టి మార్పు కారక కాల ప్రభావము అమృతము భగవద్ధామమున గోచరించదు. అనగా భగవద్ధామమున కాల ప్రభావము లేదనియు తత్కాలమున ఎటువంటి భయము అతడు గోచరించదనియు అవగతం చేసుకొనవలెను. ఈ భౌతిక జగమునందు మనుజుని నామమాత్రానందము అతని స్వయం కృషి ఫలితమై ఉండును. మనుజుడు తన తీవ్ర కృషి చే గొప్ప ధనవంతుడు కావచ్చును. కానీ అత్యార్జిత సుఖము స్థిరము నిలిచియుండు కాలము గూర్చి సర్వదా భయ సందేహము చుట్టుముట్టియుండును. కానీ భగవద్ధామమునందు ఆనంద ప్రాప్తికై ఎవరును శ్రమింపనవసరము లేదు. వేదాంత సూత్రమునందు తెలువబడినట్లు ఆనందమున్నది ఆత్మ యొక్క స్వభావమై ఉన్నది. ఆనందమయోభ్యాసాత్ స్వభావరీత్యా ఆత్మ పూర్ణానందమై ఉన్నది.
ఆధ్యాత్మిక స్వభావపానందం సదా పరిణామమందు నూతన విలువలతో వృద్ధి చెందుతుండును. ఆనందము క్షీణించుటయనడి ప్రశ్నే ఉదయించదు. అటువంటి విశుద్ధ ఆధ్యాత్మిక ఆనందము భౌతిక విశ్వం తెచ్చోటను కనబడబోదు. జనలోకము లేదా ఆ మాటకు వస్తే మహర్లోకము లేదా సత్యలోకమునందు అది కనబడదు. బ్రహ్మదేవుడు కూడా కామ్య కర్మలు మరియు జన్మ మృత్యువుల నియమములను లోబడి ఉండుటే అందులకు కారణము. కనుకనే ఇచ్చట దురత్యయ అని తెలుపబడినది. అనగా నిత్యముగు భగవద్ధామమునందల ఆధ్యాత్మిక ఆనందము స్వర్గలోకమునకు పరమైన లోకమునకు ఉద్ధరించబోటకు యోగ్యులైన గొప్ప బ్రహ్మచారులు లేదా సన్యాసులు సైతము ఊహాతీతమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుని గొప్పతనం ఎంతటి ఘనమైనదనగా గొప్ప బ్రహ్మచారులు లేదా సన్యాసుల చేత కూడా అది ఊహింపబడగలదు. కానీ అట్టి ఆనందము విశుద్ధ భక్తులు భగవత్కరుణచే నిజముగా పొందుచున్నారు. తర్వాత పాదేషు సర్వభూతాని పుంసః స్థితిపదో విదుః అమృతం క్షేమమభయం త్రిమూర్ధ్నోధాయ మూర్ధసు. సమస్త జీవులు నిలిచి ఉన్నట్టు తన శక్తి యందలి నాలుగవ వంతు ద్వారా భగవానుడు సమస్త లౌకికైశ్వర్యములకు దివ్య నిలవై ఉన్నాడని ఎరగవలసి ఉన్నది. 3 ఊర్ధ్వలోకములకు మరియు భౌతికావరణలకు పరమైనట్టి భగవద్ధామమునందు అమృతత్వము అభయత్వము జరావ్యాధుల చింతన నుండి విముక్తి అని నెలకొని ఉన్నవి. శ్రీకృష్ణ భగవానుని సంధిని శక్తి వ్యక్తీకరణలో 4వ వంతు భౌతిక జగమునందు వ్యక్తిగతం కాగా మిగిలిన 35% ఆధ్యాత్మిక జగమునందు ప్రకటమవును. అతని శక్తి సంధిని శక్తి, సంవిత్ శక్తి, రాజనీ శక్తి అనుచూ 3 భాగములుగా విభజింపబడుతున్నది. అనగా అతడు అస్తిత్వ జ్ఞాన ఆనందముల పూర్ణ రూపమై ఉన్నాడు. భౌతిక జగమందు అస్తిత్వ జ్ఞాన ఆనందములు అట్టి భావన అతి స్వల్పంగా ప్రదర్శితమై ఉండును. శ్రీకృష్ణ భగవానులను అంచలైన జీవులు అట్టి అస్తిత్వ జ్ఞాన ఆనంద చైతన్యమును అతి కొద్దిగా ఆస్వాదించుటకు ముక్తస్థితి యందు యోగ్యులయ్యుందురు. కానీ బద్ధస్థితి యందు నిత్యత్వము, జ్ఞానమయము, ఆనందపూర్ణము, వాస్తవమైన జీవనమును వారు ఏమాత్రము ఎరుగజాలరు. భౌతిక జగమునందు గల జీవుల కన్నను అత్యంత అధిక సంఖ్యలో గల ముక్త జీవులపైన తిరుగుబడినటువంటి భగవాను సంధినీ శక్తి, సంవిత్ శక్తి, హ్లాదినీ శక్తి అనున్న వాని శక్తిని అమృతత్వము, అభయత్వము, జరామరణముల నుండి విముక్తి అనేది విషయమున వాస్తవముగా అనుభూతమనర్చుకొనగలరు. తర్వాత భౌతిక జగమునందు లోకముల నేను త్రిలోకములుగా అంటే స్వర్గలోకము, మధ్యలోకము, పాతాళ లోకములు అమర్చబడినవి. అవన్నీ పూర్ణ సంధిని శక్తిలో 4వ వంతు మాత్రమే ఉన్నవి. దానికి పరమైనది ఆధ్యాత్మిక ఆకాశము, సప్తావరణములకు వరముగా అచ్చట వైకుంఠ లోకములు నెలకొని ఉన్నవి. ఉల్లోకములలో దేని ఎందును మనుషుడు అమృతత్వమును, పూర్ణ జ్ఞానమును, పూర్ణానందమును అనుభూతమునర్చుకొనగలడు. 3 ఊర్ధ్వలోకములు దీర్ఘాయువును, జరావ్యాధుల నుండి కొంత ముక్తిని, దానితో పాటు అభయత్వ భావనను వసగునవై ఉన్నందున సాత్విక లోకములుగా పిలువబడినవి. మహర్షులు మరియు సాధువులు సర్వలోకములకు పరమైనట్టి మహార్లోకమునకు ఉద్ధరింపబడుదురు. కానీ కల్పాంతమున మహర్లోకము లయముందుడిచే ఆ లోకవాసులు ఇంకను ఉన్నతమైనట్టి లోకమును చేరవలసి ఉన్నందున అదియును సంపూర్ణ అభయత్వ స్థానం కాదు. అయినను అట్టి ఉన్నత లోకమునందును ఎవరును కూడా మృత్యువు నుండి బయటపడలేరు. సుదీర్ఘ జీవనము, అధిక జ్ఞానము, పూర్ణానంద భావన ఎన్నో అక్కడ ఉండవచ్చునేమో, కానీ వాస్తవము అమృతత్వము, అభయత్వము, జరావ్యాధుల నుండి విముక్తి మొదలగునవి భౌతికాకాశపు ఆచ్ఛాదనలకు పరమునే సాధ్యపడగలవు. అట్టివి శరముపై ఆదాయ మూర్తను నెలకొని ఉన్నవి.
అది తర్వాత పాదస్త్రయో బహిచ్ఛాసన్న ప్రజానాం య ఆశ్రమాః అస్తస్త్రిలోకాద్యశ్చ పరో గృహామేదో బృహద్రత్రహత. భగవాను శక్తిలో ముప్పాతిక వంతును కూడి ఉండు. ఆధ్యాత్మిక జగము ఈ భౌతిక జగమునకు పరముగా నెలకొని ఉన్నది. పునర్జన్మరహితులైన వారి కొరకే ప్రత్యేకించి అది ఉద్దేశింపబడినది. సంసార జీవితమునందే అనురక్తులై బ్రహ్మచర్యవ్రతమును నిష్ఠగా పాటింపజాలని ఇతరులు ముల్లోకమునందే భౌతిక జగము నివసింపవలసి వచ్చును. వర్ణాశ్రమ ధర్మ విధానము సనాతన ధర్మము యొక్క ఔన్నత్యము శ్రీమద్ భాగవతంలోని శ్లోకమునందు స్పష్టంగా వివరింపబడినది. మైదునసుఖం నుండి విడివడుటకు మనుషునికి శిక్షణ కూర్చుటకు ఉన్నది అతనికి వసుకబడు పరమోత్తమ లాభమై ఉన్నది. ఏదైనా కేవలము మైదున భోగకారణం వచ్చే బద్ధజీవుడు జన్మలుగా కొనసాగుతున్నది. మైదున సుఖంపై నియంత్రణ లేనటువంటి మానవ నాగరికత అతి నీచ నాగరికత ఉన్నది. భౌతిక దేహము బందీ అయిన ఆత్మకు అటువంటి వాతావరణమున ముక్తి లభించకపోవడే అందులో కారణము. జన్మము, మృత్యువు, ముసల్తనము, వ్యాధి అనే భౌతిక దేహములకు సంబంధించినటివి. ఆత్మతో వాటికి ఎట్టి సంబంధము లేదు. కానీ ఇంద్రియ భోగము పట్ల అనురక్తి కొనసాగించినంత వరకు ఆత్మ జన్మ మృత్యు పరంపరలోనే కొనసాగవలసే వచ్చును. అది క్షీణస్వభావము కలిగిన వస్త్రములతో పోల్చబడి భౌతిక దేహమును పొందుచుండుటే అందులో కారణము. మానవ జీవితమునందు అత్యున్నత లాభము చేకూర్చుట కొరకై వర్ణాశ్రమ ధర్మ విధానము బ్రహ్మచర్యాశ్రమము నుండి బ్రహ్మచర్యవ్రతము స్వీకరించినట్లుగా మనుషులకు శిక్షణ కూర్చుతున్నది. బ్రహ్మచర్యవ్రతమును ఖచ్చితంగా పాటించుటకు బోధ కూర్చున్నటువంటి విద్యార్థులకై బ్రహ్మచర్య జీవనం ఉద్దేశించబడినది. మైదున సుఖము పట్ల అభిరుచి లేనట్టు యువత బ్రహ్మచార్య వ్రతమును సులభంగా పాటించగలదు. అట్టి జీవన విధానమును నెలకొన్నంత వరకు మనుషులు అతి సులభముగా పూర్ణత్వ స్థాయిని చేరి భగవాను ముప్పాతిక వంతు శక్తి కలిగిన ధామం పొందగలడు. భగవచ్చక్తికి చెందిన 35% జగమునందు మృత్యువు కానీ భయము కానీ లేవనియు మరియు మనుషుడు పూర్ణానంద సమయమున జీవనము జ్ఞానమును కలిగి ఉండననియు ఇది వరకే వివరించబడినది. బ్రహ్మచర్య జీవనములోని విధానములందు శిక్షణ పొందినచో రోమైదిని అయిన వాడు మైదునసుఖమునకు సులభముగా పరిచయింపగలడు. 70 ఏండ్ల ప్రాయము పంచశోర్ధం వనం వ్రజేత్. రోమును విడిచి వనమునందు వసించవలనని గృహస్థునకు ఉపదేశించబడినది. అదే బ్రహ్మచర్యము చెప్తాం కదా. ఈ 4 వాటిలో ఆఖరిని మరి ఎందుకంటే బాల్యము, యవనం, కౌమారం, వార్ధక్యం ఉన్నారు కదా. అంచేత గృహస్థునకు ఉపదేశింపబడినది. పిల్లల కుటుంబ మమకారం నుండి పూర్ణముగా విడివడి అతను భగవత్సేమైన పూర్ణముగా నియుక్తులైన సన్యాసాత్రమును స్వీకరింపవచ్చును. బ్రహ్మచర్యవ్రతమును పాటించుటకు అనుయాయులకు శిక్షణను కూర్చున్నటువంటి ఏ ధర్మ విధానమైన మనుషుడు మంచిదే. ఏదైనా విధముగా శిక్షణ గడుపుకునే వారే భౌతిక అస్తిత్వము దుఃఖమయ జీవనము అంత పొందించుకొనగలరు. గౌతమ బుద్ధుడిచే ప్రతిపాదింపబడిన నిర్వాణ సిద్ధాంతం సైతము భౌతిక అస్తిత్వము క్లేశకరణ జీవనమును అంతమొందించుటకే ఉద్దేశింపబడినది. అదే విధానం అత్యున్నత స్థాయిలో సర్వోత్కృష్ట రూపమున స్పష్టముగా శ్రీమద్ భాగవతమున ఇతడు ఉపదేశింపడుతున్నది. మూల రూపమున బౌద్ధులు, శంకరాచార్యులు, అనేక స్వాములందరూ వైష్ణవులు విధానములందు ఖేదము లేనప్పటికీ అది ఇట్లు ఆదేశించబడినది. జన్మ మృత్యువులు, చింత, భయము నుండి ముక్తి అనేది అత్యున్నత పూర్ణ స్థితికి ఉద్ధరించబడుట. ఆ విధానములన్నింటికీ ఎందును అనునాయమునకు బ్రహ్మచర్య వ్రతము నిర్దేశించబడినది. ఏ విధానమును ఆ వ్రతమును భంగపరచుటకు అనుమతింపదు. రోమేదులు బ్రహ్మచర్య వ్రతము ప్రయత్నపూర్వకముగా భంగపరచిన వారు అమృతత్వధామమును ప్రవేశింపజాలరు. పుణ్యుల గృహస్థులు లేదా యోగ భ్రష్టులు భౌతిక జగమును భగవాను 4వ వంతు శక్తి అంతలు ఉన్నత లోకములకు ఉద్ధరింపబడులేమో కానీ అమృతతత్వధామమునందు ప్రవేశించడంలో మాత్రము విఫలము చెందుతారు. బ్రహ్మచర్యవ్రతమును భంగపరిచిన వారే అబృహద్వ్రతులు అనబడుదురు. వానప్రస్థులు సన్యాసులు అయిన వారు తాము చేపట్టిన విధానము
విజయం కోరినచో ఎన్నడూ బ్రహ్మచర్య వ్రతమును భంగపరచరాదు. బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు తిరిగి జన్మను పొందుటకై నిర్దేశింపబడలేదు. అప్రజ రహస్యముగా భజన సుఖమును పొందుట కొరకు వారు ఉద్దేశింపబడలేదు. ఉదాహరణకై బ్రాహ్మణ మంచమునందు కానీ లేదా ధనుకుల ఇంట కానీ తిరిగి మానవ జన్మ అవకాశం నసుకుట ద్వారా అట్టి యోగి పతనమునకు నష్టపరిహారం కూర్చబడినను మానవ జన్మ లభించినంతనే అత్యున్నత అమృతత్వం పడయుట పరమోత్తమైనది. లేని ఎడల మానవ జీవితమే ఒక విఫలత్వముగా నిరూపణ కాగలదు. బ్రహ్మచర్యమును గూర్చి తన అనుయాయులకు బోధించడంలో చైతన్య మహాప్రభు అత్యంత కఠినముగా వర్తించి ఉండేది. తన సేవలకు ఒకడైన చోటా హరిదాసును ఆయన తీవ్రముగా శిక్షించి ఉండేది. బ్రహ్మచర్యతను పాటించడంలో చోటా హరిదాసు వైఫల్యమే అందులో కారణము. కనుక భౌతిక క్లేశములకు పరమైన ధామమునకు చేరగోరు యోగికి వైదన భోగరథము ఆత్మహత్య కన్నను హీనమైనది. సన్యాసాశ్రమమునందున్న వారికి ఇది ప్రత్యేకముగా వర్తించును. సన్యాసాశ్రమ జీవనమును వైదనభోగము నుండి ధర్మజీవనపు పరమ వికృత రూపమైనది. అట్టి గతి తప్పిన మనుజుడు అదృష్టవశాత్తు విశుద్ధ భక్తుని కలియుట తటస్థించుట ద్వారానే రక్షింపబడును. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. విష్ణు వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. విష్ణు వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.